కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు రాహుల్ హాజరు కానున్నారు. రాజ్యసభ సభ్యులపై నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ. మావోయిస్టు మాజీ అగ్రనేతలను రాహుల్ కలవనున్నారు. పీసీసీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణకు రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతా ఉన్నారు. తెలంగాణలో గత నెల 21వ తేదీ నుండి డీసీసీలకు శిక్షణా తరగతులు జరుగుతా ఉన్నాయి. ఈ శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీలకు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతా ఉంది వికారాబాద్ లో. దీనికి సంబంధించి ఈ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. డీసీసీలకు దిశానిర్దేశం చేయడానికి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రోజు రాబోతా ఉన్నారు. ఆల్రెడీ ఆయన 9:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతా ఉన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వికారాబాద్ వెళ్ళబోతా ఉన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఆయన 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్ లో ఉండబోతా ఉన్నారు. డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. డీసీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే తదుపరి ఎన్నికలలో కానివచ్చు ఏ విధంగా అవలంబించాలి, పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అన్ని అంశాలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో రాజ్యసభ 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వాటికి సంబంధించి నామినేషన్ల గడువు రేపటితో ముగిస్తున్నారు కాబట్టి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కొంతమంది మావోయిస్టులు ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. సో వారితో ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. సో వారితో కూడా రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆయన సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ వెళ్లి ఆ శంషాబాద్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఈ రోజు అంతా కూడా ఆయన పిసిసి అధ్యక్షులకు దిశానిర్దేశంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాష్ట్ర నేతలతో ఆయన సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది మంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అనే అన్ని అంశాలకు సంబంధించి, మరొక వైపు ఇటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి సో ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన రాష్ట్ర నేతలతో చర్చించబోతా ఉన్నారు.